కోపం వస్తే అరుస్తాం. మనమే కరెక్ట్ అనిపించుకోవడానికి ఆర్గ్యూ చేస్తాం. చేయాల్సిన పనుల్ని మూడ్ లేదంటూ ప్రోక్రాస్టినేట్ చేస్తూ ఉంటాం. ఎవరైనా కొంచెం క్రిటిసైజ్ చేస్తే చాలు లోపలే కుళ్ళిపోయి మరీ ఏడుస్తాం. ఇదంతా మన బ్రెయిన్ మన కంట్రోల్‌లో లేకుండా దాని పని అది చేసుకోవడం వల్లనే జరుగుతుంది. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మీరున్నప్పుడు మైండ్‌కంత క్లారిటీ లేనప్పుడు కొంచెం పాజ్ తీసుకొని డీప్ బ్రీత్ తీసుకోండి. సో, డీప్ బ్రీత్‌తోనే అంతా అయిపోతుందా అనుకుంటే పొరపాటే. ఇక్కడ అసలైన ట్రిక్ ఏంటంటే, ఈ డీప్ బ్రీత్ తీసుకునేటప్పుడు అరవడం వల్ల కానీ, గొడవ పడడం వల్ల కానీ, ఆర్గ్యుమెంట్ వల్ల కానీ ఏమొస్తుంది అని ఒక్కసారి ఆలోచించండి. ఆ సిట్యుయేషన్‌లో ఏ సొల్యూషన్ కోసం మీరంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో ఆలోచించండి. డెఫినిట్‌గా అరవడం, కోప్పడడం అయితే సొల్యూషన్ కాదని మీకు అర్థమవుతుంది. అలా అర్థమైనప్పుడు డీప్ బ్రీత్ అవ్వగానే మీరేం చేయాలో అది నిదానంగా చేస్తారు. ఆర్గ్యుమెంట్స్ అవాయిడ్ చేయడానికి బెస్ట్ సొల్యూషన్ మాట్లాడకుండా ఉండి ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో వినడం. అలాగే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనలాగే ఉండాలి, మనలాగే ఆలోచించాలి అనే ఈ ఎక్స్‌పెక్టేషన్స్ వల్లే రిలేషన్స్ పాడవుతాయి. సో, ఈ ఎక్స్‌పెక్టేషన్స్ ఫస్ట్ తగ్గించుకోవాలి. మన హ్యాపీనెస్ కోసం ఇది చాలా ముఖ్యం. ఇక క్రిటిసిజంకి మన మైండ్ నుంచి వచ్చే రియాక్షన్స్ కూడా ఈ నెగెటివ్ ఎమోషన్సే కారణం. ఏ నెగెటివ్ క్రిటిసిజం అయినా సరే, దానిలో ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే యూజ్ చేసుకోండి. లేకపోతే లైట్ తీసుకోండి. సో, కొంచెం సేపు డీప్ బ్రీత్ తీసుకొని ఇలా ఆలోచించగలిగితే ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ వస్తుంది. మన బోర్డర్ క్రాస్ చేసి ప్రవర్తించే సమస్యే లేదు. ఫర్ మోర్ ఫాలో లైఫ్ అద్భుతః.